మానవుడు కొంతమంది అంటారు గత జన్మలో మానవుడు కుక్క పిల్లి అన్నీ పుట్టుంటారు అని. కాదు, ఏ మాత్రం కాదు. సృష్టికర్త అయిన దైవం ఖురాన్లో అంటున్నాడు, మనిషికి ఒకే జన్మ ఉంది. ఆ ఒక జన్మలోని మనిషి అనేది సాఫల్యం పొందాలి, పుణ్యం సంపాదించుకోవాలి, పరమాత్ముడిని గుర్తించాలి. పరమాత్ముడు ఎవరు? దేవుడు. అందరూ దేవుళ్ళేనా అంటే అందరూ దేవుళ్ళు కాదు. సృష్టికర్త అయిన దైవం ఒక్కడే, అల్లా ఆయన పేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకంటే ఆయనకు రూపం లేదు కదా. ఆయనకు అమ్మా నాన్న ఉన్నారా? సపోజ్ అక్క చెల్లెళ్ళు ఉన్నారా? భార్య ఉన్నారా? ఇంకా పిల్లలు ఉన్నారా అంటే ఆయనకు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడే ఈ సృష్టిని అంతా సృష్టించాడు. మరి వీళ్ళందరూ ఎవరు? జీసస్ దేవుడు కదా. దర్గాకి వెళ్తాం కదా, మనం దర్గాలో ఉన్న వాళ్ళు దేవుళ్ళు కారా? కానే కారు. వాళ్ళు ఒక పుణ్యాత్ములు, మహాత్ములు. సృష్టికర్త అయిన దైవానికి తపస్సు చేసి ఆయనను మెప్పించి అల్లాకు నమాజు స్థాపించి మంచి పుణ్యకార్యాలు చేసి వాళ్ళు పుణ్యాత్ములయ్యారు. వాళ్లకు మహిమలు అనేవి కూడా దేవుడు ఇచ్చాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నన్ను కామెంట్లో మీరేం అడగాలో అది అడగండి, నేను జవాబిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.